నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ఈరోజు మనం ప్రముఖ న్యూరో సర్జన్ గారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు గత 20 సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాల్లో 10,000కు పైగా సర్జరీలు చేసి ప్రస్తుతం నెల్లూరు నగరంలో జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న ఎంఎస్ ఎంసీహెచ్ న్యూరో సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ గారు ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో నడుము నొప్పి ఎందుకు వస్తుంది, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న వారికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, సయాటికా అంటే ఏమిటి, స్లిప్ డిస్క్ అంటే ఏమిటి, ఫిజియోథెరపీ ఎప్పుడు చేయవలసి ఉంటుంది, ట్రిగర్ పాయింట్స్ అంటే ఏమిటి అనే వాటి గురించి అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. శివాభి ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు జి వెంకటేశ్వర ప్రసన్న, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. మా జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ హాస్పిటల్లో అన్ని సమస్యలు, వెన్నపూస, నడుము నొప్పి, బ్రెయిన్లో వచ్చిన స్ట్రోకు, బ్రెయిన్లో స్ట్రోక్స్, బ్రెయిన్ ట్యూమర్స్, పెరాలసిస్, హెడేక్, మైగ్రేన్, ఇవన్నీ స్పెషాలిటీస్కి నెల్లూరులో సర్జికల్ అండ్ మెడికల్ థెరపీస్ చేయడానికి కల ఏకైక బ్రెయిన్ అండ్ స్పైన్ హాస్పిటల్ అండి. ఈరోజు మీకు నేను నడుము నొప్పి గురించి, మనము దానికి సమస్యలు, పరిష్కార విధానాల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. నమస్తే డాక్టర్ గారు, నడుము నొప్పి ఎందుకు వస్తుంది? ఈ సమస్య సమాజంలో ఎంతమందికి ఉంటుంది? ప్రతి ఒక్కరూ మనకు సమాజంలో 80% నుంచి 90% మంది ఎప్పుడో ఒకసారి నడుము నొప్పితో బాధపడుతూ ఉంటాం. అండ్ చాలా ప్రపంచమంతటా ఎక్కువ సెలవులు తీసుకునేది నడుము నొప్పితో బాధపడడం వల్లనే ప్రపంచంలో ఎక్కువ రోజులు వృత్తి నుంచి సెలవు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది మన ప్రపంచమంతటా తెలిసిన స్టాటిస్టిక్సే. మరి అంత ఎందుకు నడుము నొప్పితో బాధపడతారు, ఎందుకు ఇంతమంది జనాలలో మనకు నడుము నొప్పి వస్తుంది, మనం దీన్ని కాపాడుకోవడానికి, రాకుండా ఉండడానికి మనం ఏమి చేయాలి అన్న దాని గురించి నేను ఈరోజు మీకుతో డీప్గా డిస్కషన్ చేసి చెప్తాను. యాక్చువల్గా మనకు దేవుడు 4 కాళ్ళ మీద నడవమని చెప్పారండి. మనం కోతుల నుంచి ఎవాల్వ్ అయ్యాం, 4 కాళ్ళ మీద నుంచి నడుస్తూ ఉన్నాం. అప్పుడైతే ఇప్పుడు 4 కాళ్ళ మీద నడిచినప్పుడు మీకు తెలిసిందే నడుము ఇలా ఉంటుందండి. ఇది మన నడుము, మనకి హిప్ బోన్ అంటాం, ఇది మెడ, తల, నడుము ఇదంతా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు నడుము ఇలా 4 కాళ్ళ మీద నడిచినప్పుడు నలంగా ఉంటుందో అప్పుడు మనకు ఒత్తిడి పడదు, ఏ ఎముక మీద ఒత్తిడి పడదు, అడ్డంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం అది 2 కాళ్ళ మీద నడవడం మొదలు పెడతామో బరువు అంతా కింద జారి నడుము మీద పడుతుంది. సో నడుము పట్టుకోలేక నొప్పి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే బాగా లేక బలహీనంగా ఉంటుందో అప్పుడు దీని మీద నొప్పి వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు మనము దీన్ని నడుము నొప్పి రాకుండా ఉండడానికి మనం ఏమి చేయగలము అనుకున్నామంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కారణాలు నడుము నొప్పి రావడానికి. ఇలా కాకుండా మిగతా కారణాలు ఏమేమి ఉన్నాయి అంటే, ఆడవారిలో గర్భసంచి వల్ల, ఒవేరియన్స్ వల్ల, వాళ్ళ వల్ల కూడా నడుము నొప్పి వస్తుంటుంది. చాలామంది మనకు వచ్చే వాళ్ళు నడుము నొప్పిలో కిడ్నీ వల్ల కూడా వస్తుందా అని అడుగుతూ ఉంటారు. కిడ్నీ వల్ల వచ్చే నొప్పులు కూడా సహజమే. కిడ్నీ వల్ల వచ్చే నొప్పులు తక్కువగా ఉంటాయి. కిడ్నీలో రాళ్ళున్నా, కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్నా దాని వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్పైన్ వల్ల వచ్చే నడుము నొప్పి 80% మందికి ఉంటుంది. 20% మందికి మిగతా కారణాలు ఉంటాయి. చీంబట్టడాలు, కిడ్నీలో స్టోన్స్, గర్భసంచి వల్ల, ఒవేరియన్ సిస్ట్ వల్ల, దీనిల వల్ల కూడా మనకు నడుము నొప్పి రావడం సహజంగా ఉంటుంది. సో ఇప్పుడు నడుము నొప్పి వచ్చిన వాళ్ళు ఏమి చేయాలి? నడుము నొప్పి వస్తే ఏమి చేయాలి? డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా పరిగెత్తాలా? నడుము నొప్పి వచ్చిన వాళ్ళు ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? డాక్టర్ అన్నప్పుడు నడుము నొప్పి కన్సిస్టెంట్గా 2-3 నెలలుగా ఇబ్బంది పెడుతున్నా, పడుకొని నిద్ర లేయంగానే నడుము నొప్పి ఉన్నా, నడుము నొప్పి వల్ల కాళ్ళంతా తిమ్మిర్లు వచ్చి కాళ్ళంతా నడవలేకపోతున్నా, కొంచెం దూరం నడవంగానే మొద్దు బారిపోయి కూర్చోవలసి వస్తున్నా, వీళ్ళు ఖచ్చితంగా నడుము నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుందండి. చాలాసార్లు మన కండ పట్టుకోలేక కూర్చున్నా కానీ చాలామంది ఇంకోసారి ఏం చెప్తుంటారంటే, కూర్చుంటే 10 నిమిషాలు 20 నిమిషాలు నొప్పి ఉండదండి, 20 నిమిషాల తర్వాత కూర్చున్నప్పుడు ఏదైనా ఆనుకోకపోతే నొప్పి వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇది చాలా కామన్ కంప్లైంట్. 10-15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చుంటానండి, ఆ తర్వాత నాకు సపోర్ట్ లేకపోతే కూర్చోలేను, ఎక్కడైనా ఆనుకుందామనో పడుకుందామనో అనిపిస్తుంది. ఇది క్లాసికల్ కంప్లైంట్. ఎందుకంటే నడుము మిమ్మల్ని నిలబెట్టడానికి పట్టుకునే కండరాలు బలహీనత పడడం వల్ల నడుము నొప్పిని సపోర్ట్ చేయలేకపోతున్నాయి. సో అవి కూలిపోతూ ఉంటాయి అన్నమాట, సపోర్ట్ చేయలేక. సో నడుము నొప్పి అవి కండరాలు గట్టి పడితే కానీ, మీకు సపోర్ట్ ఎక్కువ ఉంటే కానీ మీకు నొప్పి తగ్గదు.
సో అది ఫిజియోథెరపీ చేసుకోవడం వల్లనో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్లనో మీ స్ట్రెంత్ పెరుగుతుంది. ఆహారం బాగా తినడం వల్ల అది నడుము నొప్పికి ఒకటానికే సరిపోదు. సో ఆహారంతో పాటు పౌష్టిక ఆహారంతో పాటు ఎక్సర్సైజెస్ చాలా అవసరం. నేను 4 గంటలు రోజు పొద్దున సాయంత్రము నడుస్తానండి అంటే అది సరిపోదు. 4 గంటలు మీరు నడిచినా అది పిక్కలకే ఎక్సర్సైజ్ కానీ నడుముకి కాదు. నడుముకి స్పెసిఫిక్గా ఎక్సర్సైజెస్ ఉంటాయి. నడుముకి స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ముందు మీకు నడుము నొప్పి రాకుండా ఉండడానికి సహకరిస్తుంది. ఆడవారిలో నెలలు ఆగిపోవడం వల్ల నడుములకు సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తాయి డాక్టర్ గారు? ఆడవారిలో నెలలు ఆగిపోయిన తర్వాత వచ్చే పెయిన్ చాలా కామన్ అండి. ఇది ఆస్టియోపోరోసిస్ అంటాం. ఈ ఆస్టియోపోరోసిస్లో నెలలు ఆగిపోవడం వల్ల హార్మోన్స్ తేడా రావడం వల్ల బోన్లో వీక్నెస్ వస్తుంది. బోన్లో సారం తగ్గిపోతుంది, స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది బోన్కి. అప్పుడు కొంచెం సేపు కూర్చోగానే ఆస్టియోపోరోసిస్ వల్ల బాగా పెయిన్ వస్తుందండి. దీనికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి మనం ఎక్సర్సైజులు చేసుకొని స్ట్రెంథనింగ్ చేసుకుంటేనే బోన్స్ మీరు కొంచెం గట్టి పడతారు. ఇది చాలా అవసరం. అండ్ ఎక్సర్సైజెస్ వల్ల బాగా పౌష్టిక ఆహారం తింటూ, కాల్షియం సప్లిమెంటేషన్స్ తీసుకుంటూ, విటమిన్ డి సప్లిమెంటేషన్స్ తీసుకుంటూ, పాలు బాగా తాగి, వెజిటబుల్స్ ఇవన్నీ హెల్తీ ఫుడ్ తింటే అది కొంచెం సపోర్ట్ చేస్తుంది. సో ఎక్సర్సైజెస్, ఆహారం తింటే మనము వయసు పెరిగిన కొద్దీ కూడా మనము బోన్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఎస్పెషలీ యోగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్. నడుము నొప్పి రాకుండా ఉండడానికి ఏం చేయొచ్చు అంటే యోగా చేయడం వల్ల కండరాలు గట్టిపడడం వల్ల మీకు నొప్పి లేకుండా, ఇబ్బంది లేకుండా సర్దుకుంటాయి. అప్పుడు మనకు కొంచెం సపోర్ట్ చేయడానికి బాగుంటుంది. సో ఇది మనం చేయాల్సిన వ్యవహారం. దీంతో మీకు కొంచెము బాగా నొప్పి రాకుండా ఉంటుంది. బయట ఆల్ దీస్ థింగ్స్ చేశాక కూడా మీకు నొప్పి వస్తుంది అంటే అప్పుడు ఏం చేయాలి? 2-3 నెలలుగా మనకు బాగా పెయిన్ వస్తుంది, తగ్గకపోతుంది. కాలు ఎస్పెషల్లీ ఒక కాలు రైట్ లెగ్ కానీ లెఫ్ట్ లెగ్ కానీ వస్తుంటే మనం ఇమీడియట్గా ఏం చేస్తామని అడుగుతుంటాం. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ ఎగ్జామిన్ చేసి మీకు కాలు చెప్పు జారిపోవడం కానీ, చెప్పు బలహీనతంగా ఉండడం కానీ, బొటనవేలు పైకి ఎత్తలేకపోవడం కానీ మీకు ఇలా కంప్లైంట్స్ వస్తే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళాలి. నొప్పి ఉన్న దానికి పోస్ట్పోన్ చేసుకున్నా, బొటనవేలు బలహీనత వచ్చినా, చెప్పు జారిపోతున్నా, యూరిన్ ఆపుకోలేకపోతున్నా, ఇలాంటిది వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. స్లిప్ డిస్క్ అంటే ఏమిటి, సయాటికా అంటే ఏంటి డాక్టర్ గారు? ఈ స్లిప్ డిస్క్, సయాటికా అన్న ఒక సింపుల్, రెండిటికి ఒకటే విధంగా వాడుతూ ఉంటాం మనము జనరల్ లైఫ్లో. కానీ సయాటికా అన్నది సిమ్టమ్. నొప్పి వచ్చేదాన్ని కాలంతా నడుము నుంచి కాళ్ళలోకి జరజర పారుతూ ఉండి వచ్చే నొప్పి సయాటికా అంటామండి. స్లిప్ డిస్క్ అన్నది ఒక కారణం సయాటికాకి. డిస్కుల మధ్యలో జారిపోయింది అని అంటూ ఉంటారనమాట. స్లిప్ డిస్క్ జారడం వల్ల నరం మీద ఒత్తిడి పడి సయాటికా అనే పెయిన్ వస్తూ ఉంటుంది. సో స్లిప్ డిస్క్ ఒక కారణం సయాటికాకి. సో స్లిప్ డిస్క్ ఎందుకు వస్తుంది అంటే, మనకు ఎముకల మధ్యలో, ఇన్ని ఎముకల మధ్యలో ఈ వైట్గా ఉన్నవిని డిస్క్స్ అంటామండి. ఈ డిస్క్స్ అన్నవి మనకు జెల్లీతో చేసి సాఫ్ట్గా ఉంటాయి. అందువల్లనే మనం వంగడానికి, లేయడానికి స్టిఫ్గా లేకుండా, పైప్ లాగా లేకుండా. ఒకసారి మీరు ఆలోచించండి, మనకు అంత స్పైన్ ఇన్ని జాయింట్స్ లేకుండా, ఇంత బోన్స్ లేకుండా ఉండింటే స్ట్రైట్గా పైప్ లాగా ఉంటే మనం వంగే వాళ్ళం కాదు. సో అది ఫార్మేషన్లో మనకి ఇన్ని విధాలుగా బెండ్ అయ్యి, ఇన్ని విధాలుగా బోన్స్లో ఫామ్ అయ్యి, మధ్యలో ఉన్నవంతా మనము డిస్క్లాగా కనపడుతూ ఉంటాయి. సో ఇన్ని బోన్స్, 33 బోన్స్ ఉన్నాయి అండ్ డిస్క్స్ ఉన్నాయి. ఈ డిస్క్స్ వల్ల మనకు లాస్ట్లో నిలబడి ఉన్నప్పుడు ఇది మెత్తగా రబ్బర్తో తయారైనట్టు ఇక్కడ కనపడుతున్నా సాఫ్ట్గా ఉంటుంది, ద్రాక్ష పండులాగా. సో బయట టైట్గా ఉంటుంది, లోపల జెల్లీ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఎక్సర్సైజ్ చేయకపోయి బరువు, కండరాలు బలహీనంగా ఉండడం వల్ల ఆ డిస్క్ మీద ఒత్తిడి పడి అది చినిగిపోతుంది. డిస్క్ చినిగి లోపల ఉన్న జెల్ అంతా బయటకు వస్తుంది. దాన్నే స్లిప్ డిస్క్ అంటాం. ఈ డిస్క్ బయటికి వచ్చినప్పుడు ప్రతి చోట మీరు చూసారంటే ఇట్లా నరాలు బయటికి వస్తూ ఉంటాయి ఈ సందుల్లో నుంచి. ఈ స్లిప్ డిస్క్ వచ్చినప్పుడు ఈ నరం మీద కూర్చోవడం వల్ల ఇక్కడ నుంచి కాళ్ళలోకి వస్తుంది నరము.
దానివల్ల మీకు నడుము వచ్చే దాని మీద కూర్చోవడం వల్ల నొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని మనం సయాటికా అంటాం. సో ఈ సయాటికా వచ్చిన వాళ్ళందరూ, ఆ స్లిప్ డిస్క్ వచ్చిన వాళ్ళందరూ సర్జరీ చేయాలా అని చాలాసార్లు అడుగుతూ ఉంటారు. పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు సార్ ఈ స్లిప్ డిస్క్ ఉందని చెప్పారు, ఆపరేషన్ చేయించాలా లేదా అని అడుగుతూ ఉంటారు. ప్రతి స్లిప్ డిస్క్కి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఫస్ట్లో చినగంగానే విపరీతమైన నడుము నొప్పి వస్తుంది. అలాంటప్పుడు మనం క్లినికల్గా మనం చూసుకున్నప్పుడు నడుము పట్టేసింది, పడుకొని పొద్దున్న లేయంగానే పట్టేసింది సార్, అసలు తిప్పలేకున్నా, అటు తిరగలేకున్నా, ఇటు తిరగలేకున్నా, అసలు ఏమాత్రము భలే పెయిన్ వచ్చింది, అసలు ఏమీ తగ్గట్లేదు అనుకుంటూ చాలాసార్లు మా దగ్గరికి వస్తూ ఉంటారు. స్కాన్లో చూసినప్పుడు అప్పుడే చిరిగి ఉంటుంది డిస్క్, కానీ లోపల నుంచి జెల్ ఇంకా బయటకు వచ్చి ఉండదు. సో బాడీ దాన్ని, మన కండరాలన్నీ బిగిసిచ్చేసేసి మనల్ని కదలకుండా నొప్పి రావడం వల్ల అది మానడానికి బాడీ చేసుకుంటున్న దానంత తన ప్రయత్నం అది. సో మనం కదలకుండా వారం రోజులు పడుకున్నామంటే ఆ చినిగినది మానిపోతుంది. స్కిన్ దెబ్బ తగిలితే మానినట్లే అది మానిపోతుంది. మానిపోయినప్పుడు డిస్క్ బయటికి రాకుండా లోపల ఉన్న జెల్ లోపలే ఉండిపోవడం వల్ల నరం మీద ఒత్తిడి పడి పడకుండా మనకేమీ ప్రమాదం లేకుండా రెస్ట్తో సరిపోతుంది. దానివల్ల మనకు సింపుల్గా సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ చినిగి మళ్ళీ చినగడం వల్ల కొన్నిసార్లు లోపల ఉన్న జెల్ అంతా తట్టుకోలేక మొత్తం బయటకు వచ్చేస్తుందండి. అది ఎక్స్ట్రూడెడ్ డిస్క్ అంటాం. అది వచ్చినప్పుడు నరం మీద కూర్చోవడం వల్ల నరం అంతా బాగా పెయిన్ వచ్చి ఎత్తలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, కుంటుతూ ఉంటారు, అసలు భరించలేరు. అలాంటి కండిషన్స్కి ఎంఆర్ఐ స్కాన్ బట్టి డిసైడ్ చేస్తాం ఎంత బయటికి వచ్చింది జెల్. అప్పుడు మనం సర్జరీ చేయాల్సి వస్తే ఇమీడియట్గా సర్జరీ చేయడం వల్ల వాళ్ళు బాగా కోలుకుంటారండి. ప్రజెంటేషనే కొన్నిసార్లు పేషెంట్స్కి నడుమును బొటన వేలుతో పని చేయకుండా రావడం కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఈ సర్జరీ చేయడం వల్ల కోలుకోవడానికి ఛాన్సెస్ బాగుంటాయి. సో నెక్స్ట్ మామూలుగా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఏమడుగుతుంటారంటే ఫిజియోథెరపీ ఎప్పుడు చేయాలి, ఫిజియోథెరపీ అవసరమా, ఫిజియోథెరపీ చేయకూడదా, నడుము నొప్పికి ఫిజియోథెరపీకి సంబంధం ఏంది చాలామంది అడుగుతూ ఉంటారు. డాక్టర్ గారు, ఫిజియోథెరపీ ఎప్పుడు చేయవలసి ఉంటుంది అన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు మనం ముందు డిస్కస్ చేసినట్లు సివియర్ పెయిన్ ఉందనుకోండి, ఈరోజు పొద్దున్న లేయంగానే నడుము పట్టేసింది, కదలలేరు, మెదలలేరు, అలాంటప్పుడు ఫిజియోథెరపీ చేయించకూడదు. ఫిజియోథెరపీకి వెళ్ళినా వాళ్ళు మీకు ఏం చెప్తారంటే అబ్సల్యూట్ రెస్ట్ పెట్టి బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కాకుండా ఐస్ పెట్టి మసాజ్ పెట్టి మజిల్ టోన్ తగ్గించడానికి చేస్తారు. సో దట్ స్పాజంలో ఉన్న మజిల్ రిలీజ్ అవుతుంది. అంతేగాని ఆ టైంలో మీరు ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ చేశారంటే లోపల ఉన్న జెల్ అంతా బయటకు వచ్చేసేసి అది ఇంకా డేంజరస్. బికాస్ లేతగా ఉంది, చినిగిందంతా ఇంకా మానలేదు. సో అలాంటప్పుడు అస్సలు కదలకూడదు, బాత్రూంలోనికి కూడా పోకూడదంట, బెడ్లోనే చేయాలి అన్ని మూత విసర్జనాలను కూడా చెప్తూ ఉంటాం. సో కంప్లీట్గా బెస్ట్ రెస్ట్ తీసుకున్నామంటే 5 to 7 days అది మానిపోయి పూర్తిగా నొప్పి తగ్గిపోతుంటుంది. అలాంటి పరిస్థితి కాక ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే పర్సిస్టెంట్గా బ్యాక్ పెయిన్ వస్తూనే ఉంటుంది, మైల్డ్గా ఎప్పుడూ వస్తుంటుంది. ఇది ఇంకో రకమైన బ్యాక్ పెయిన్ అనమాట. ఈ వీళ్ళకి కన్సిస్టెంట్గా నేను ముందు కూడా డిస్కస్ చేసినట్టు 20-30 నిమిషాలు కూర్చున్నామంటే ఆ తర్వాత తట్టుకోలేకపోతూ ఉంటారు. ఇంకా మాకు ఎక్కడన్నా పడుకోవాలి, కూర్చోవాలి, నిలబడలేకపోతున్నా అని. ఇది కామనెస్ట్ వే ఆఫ్ బ్యాక్ పెయిన్. ఫస్ట్ వచ్చే కామనెస్ట్ వే ఆఫ్ బ్యాక్ పెయిన్ ఇదే. ఒక 20 నిమిషాలు కూర్చోగలుగుతాను, ఆ తర్వాత నిలబడతాను, ఆ తర్వాత నిలబడలేనండి, కూర్చోవాలనిపిస్తుంది. ఎక్కడైనా మీటింగ్లో ఉన్న 20 నిమిషాలు కూర్చోగలుగుతా, ఆ తర్వాత నా వల్ల కాదు, ఏదైనా సపోర్ట్ కావాలా, బ్యాక్ పిల్లో పెట్టుకోవాలి, లేకపోతే నాకు కూర్చోలేనని చెప్తూ ఉంటాను. ఇది ఆ 20 నిమిషాల వరకే మీ మజిల్స్, మీ కండరాలను సపోర్ట్ చేయడానికి సహకరిస్తున్నాయి. ఆ తర్వాత సహకరించలేక సపోర్ట్ చేయలేకపోతున్నాయి. అలాంటి వాళ్ళు ఫిజియోథెరపీ చేసుకొని ఎక్సర్సైజెస్ చేసుకొని దానివల్ల మనకు మజిల్ స్ట్రెంథనింగ్ అయిందంటే ఎక్కువసేపు చేసుకోవడానికి బాగుంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, నెక్స్ట్ అడిగేది ఎన్ని రోజులు ఫిజియోథెరపీ చేయాలి అని అంటారు. మీరు అన్నం తిన్నన్ని రోజులు ఎక్సర్సైజ్ చేయాలండి. బ్యాక్కి మాత్రం చేసింది నేను ఇప్పుడు 2 రోజులు చేశాను, కొంచెం తగ్గింది, మళ్ళీ మానేశాను, వచ్చింది అంటే కరెక్ట్ కాదు. అది అన్నం ఎన్ని రోజులు తింటామంటే నిన్న తిన్నామండి ఈరోజు మళ్ళీ ఆకలి అయింది అన్నట్టుగా ఫిజియోథెరపీ అన్నది కూడా బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఎస్పెషల్లీ క్రానిక్ బ్యాక్ పెయిన్కి మీరు లైఫ్ టైం చేసుకుంటూ ఉండాలి. సో పొద్దున 5 నిమిషాలు 10 నిమిషాలు అవసరం లేదు, అంతకంటే ఎక్కువ 5-10 నిమిషాలు సూర్య నమస్కారాలు కానీ స్ట్రెచింగ్, ఎస్పెషల్లీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కండ లూజ్ అయ్యి కొంచెం పట్టుకొని
మనకు బాగా బ్యాక్ పెయిన్ తగ్గడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ చాలాసార్లు ఏం చేస్తారంటే పేషెంట్స్ చేశాక తగ్గిందని ఆపేస్తారు, అది మళ్ళీ వస్తుంది. ఈసారి ఆ ఎక్సర్సైజ్ 5-10 నిమిషాలతో సరిపోదు, 15-20 నిమిషాలు చేయాల్సి వస్తుంది. సో ఎక్సర్సైజెస్ ఫస్ట్ నొప్పి తగ్గడంతో పాటు కాకుండా మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం మీ మజిల్ టోన్ పెంచడానికి. సో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చాలా రకాలు ఉంటాయి. మీ ఇంటి దగ్గర ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కానీ మా క్లినిక్ కానీ వచ్చినారంటే మీకు ఆ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఎప్పుడు చేయాలి, ఎవరికి సూటబుల్ అవుతుంది అనేది మనం చూసుకుంటే ముందు ముందు మీకు డిస్క్ టేర్లు, స్లాటికాలు, స్లిప్ డిస్కులు రాకుండా కాపాడుకోవచ్చు. ట్రిగ్గర్ పాయింట్స్ అంటే ఏంటి డాక్టర్ గారు? నెక్స్ట్ చాలామంది మా దగ్గరికి ట్రిగ్గర్స్ అంటూ వస్తారండి. మేము ట్రిగ్గర్ అంటే ఏంటి అని చాలాసార్లు అడుగుతూ ఉంటారు పేషెంట్స్. ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటివి అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనము మజిల్స్ మనకు బ్యాక్కి స్ట్రెస్కి అనుభవించినప్పుడు బాగా ఒత్తిడిలో ఉంటాం, ఏదో ఒక స్ట్రెస్ కంటిన్యూస్గా మనం అందరం స్ట్రెస్లోనే ఉన్నాం, మన జీవితం బట్టి కంటిన్యూస్ స్ట్రెస్లో ఉన్నాం. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మజిల్ టైట్ అయిపోతుంది. టైట్ అయ్యి గుండెలుగా ఫీల్ అవుతుంది, రౌండ్గా మజిల్గా బాల్స్ లాగా ఫీల్ అవుతాయి. మీరు ఎప్పుడన్నా మీ బ్యాక్లో ఫీల్ అయ్యారంటే ఎక్కడో చోట పర్టికులర్ పాయింట్ దగ్గర బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. మీరు చూసారంటే ఇక్కడ టచ్ చేస్తే చాలా పెయిన్ ఉంటుంది సార్, ఇక్కడ టచ్ చేస్తే నాకు చాలా పెయిన్ వస్తుందని చెప్తుంటారు. మీరు అక్కడ పరీక్ష చేశారంటే ఒక పెద్ద బాల్ లాగా ఒక ఫీల్ అవుతూ ఉంటుంది. దాన్ని ట్రిగ్గర్ అంటాం. అది సుడిగుండం లాగా పెద్దగా పెరుగుతూ పోయి ముడి పడుతూ పోయేసేసి పైనుంచి కింది వరకు మజిల్ని లాగుతూ ఉంటుంది. అది కాన్స్టెంట్ పెయిన్. అది డిటెక్ట్ చేయడం కూడా ఒక మంచి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. లావు ఉన్న వాళ్ళలో ఫీల్ అవ్వడం కొంచెం కష్టం, మందంగా ఉన్న వాళ్ళలో, పలుసగా ఉన్న వాళ్ళలో తొందరగా బయటపడుతూ ఉంటాయి. అది మనం బాగా ఎగ్జైటెడ్గా ఆ ట్రిగ్గర్ని ఐడెంటిఫై చేసి ఫిజియోథెరపీ వల్ల కానీ, మసాజెస్ వల్ల కానీ, లేకపోతే దీనితో టైట్ అవ్వకుండా చాలా రోజుల నుంచి లాంగ్ స్టాండింగ్ ట్రిగ్గర్స్ ఉండి తగ్గకపోతే అక్కడ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల కానీ చేసుకుంటే మజిల్స్ రిలాక్స్ అయ్యి బాగా రిలీఫ్ వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్స్ ట్రిగ్గర్స్ అంటారు. ఫైబ్రోమయాలజియా అంటాం. ఇవన్నీ కూడా దాని వల్ల బాగా రెస్పాన్స్ వస్తుంది. సో దీనిలన్నిటికీ ఈ రోజుల్లో మన మెడికేషన్స్ ఉన్నాయి. మెడిసిన్స్ చేయడం వల్ల, ఫిజియోథెరపీలో కూడా అల్ట్రాసౌండ్ థెరపీ, ఐఎఫ్టీవీ చేయడం వల్ల మీకు ఆ ట్రిగ్గర్స్ రిలీజ్ అయ్యి నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. నొప్పి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ పాయింట్కి వస్తాము. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయకపోతే, ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేయకపోతే మీకు మళ్ళీ ట్రిగ్గర్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి. సో నిద్ర సరిగ్గా లేకపోయినా, మనసుగా సరిగ్గా ఆహారం సరిగ్గా లేకపోయినా, సెలవు తీసుకోకుండా 24 గంటలు పనిచేస్తున్నా బాడీకి ఇవి ఎక్స్పోజ్ అయిన ట్రిగ్గర్స్ వస్తూనే ఉంటాయి మీకు ఈ పాయింట్లో. సో మీకు అది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి. ఈ ట్రిగ్గర్స్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐడెంటిఫై చేస్తే వాళ్ళు టొక్కని మనం కంట్రోల్ చేసుకోవడానికి, మీకు బాగా అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే యాక్సిడెంట్స్ అండి. యాక్సిడెంట్స్ వల్ల నా 2 కాళ్ళు పడిపోతూ ఉంటాయి, నడుము నొప్పులు చేస్తుంటాయి. తర్వాత నరాలు బలహీన వచ్చి కాళ్ళు పడిపోతూ ఉంటాయి. మన బంధువుల్లోనూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందండి, కాళ్ళు పడిపోయినాయి అని చెప్తారు. చాలాసార్లు అడిగేది కాలు రిపేర్ అవుతుందా, కాలు వస్తుందా అని అడుగుతూ ఉంటారు. సర్జరీ చేసేది ఎముక ఇరిగిన దానికి మాత్రమే ఫిక్సేషన్ చేస్తాం. నరం ఇరిగిన దానికి రిపేర్ చేయలేం, నరం కట్ అయిపోయిన దానికి బతికించలేం. సో అది మనం చేయలేనప్పుడు, మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇవన్నీ రికవరీ రావు. సో కొన్నిసార్లు పూరిగా నరాలు కట్ అయిపోయినాయంటే మాత్రం మన మానవులుగా మనం ప్రపంచంలో ఎక్కడ కానీ నరాలు కట్ అయిపోయిన తర్వాత రిపేర్ చేయలేము. సో పూర్తిగా స్పైనల్ కార్డ్ ఇంజురీలో మాత్రమే కట్ అయిపోయిందంటే కష్టం, మనము ఇంప్రూవ్మెంట్ చేయలేము. లేని పక్షంలో ఓన్లీ ఎముక విరిగి నరం మీద ఒత్తిడి పడి షాక్లో ఉంటుంది కొన్నిసార్లు నరాలు. అలాంటివి మనం సర్జరీ చేయడం వల్ల రికవర్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉంటాయి. సో మనకి ఎంత డ్యామేజ్ అయింది నరం మీద అన్న దాని మీద కాళ్ళు వస్తాయా రావా అన్నది చెప్పగలం అన్నమాట. కానీ విత్ అగ్రెసివ్ ఫిజియోథెరపీస్ అండ్ అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ ఈ రోజుల్లో రికవరీ కాస్త బెటర్గానే ఉందని చెప్పచ్చు. అయినప్పటికీ మనం పూర్తిగా తెగిపోయిన తర్వాత నరాన్ని మనం ఈ రోజుకి సమాజంలో మనము వాళ్ళని పూర్తిగా మానవులుగా మనము వాళ్ళ నడిపించడం చాలా కష్టంగానే ఉందండి. చూశారు కదండి, నడుముకు సంబంధించిన సమస్యల గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 రాత్రి 9:30 ప్రసారమగును. నమస్తే, యువర్స్ వైష్ణవి.